గూగుల్ జెమినై, చాట్ జీపీటీ వీళ్ళు ప్రెసెంట్ వరల్డ్ ని రూల్ చేస్తున్న టెక్ జైంట్స్. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ బడ్జెట్, వరల్డ్స్ బెస్ట్ ఇంజనీర్స్, అన్లిమిటెడ్ కంప్యూటింగ్ పవర్. ఎవడైనా వీళ్ళని బీట్ చేయగలడా? ఎస్పెషల్లీ ఒక చిన్న ఇండియన్ స్టార్ట్అప్. అసలు ఇది పాసిబుల్ అని అంటే ఇంపాసిబుల్ అని అందరూ అనుకుంటారు. వెల్, హిస్టరీ జస్ట్ చేంజ్. బెంగళూరు నుంచి వచ్చిన ఒక స్టార్ట్అప్ సర్వం ఏఐ గూగుల్ జెమినై అండ్ చాట్ జీపీటీని లిటరల్ గా బీట్ చేసింది. అసలు గ్లోబల్ జైంట్స్ ని మన వాళ్ళు ఎలా బీట్ చేశారు? ఈజ్ దిస్ ద ఎండ్ ఆఫ్ వెస్టర్న్ ఏఐ డామినెన్స్ ఇన్ ఇండియా ఆర్ ఈజ్ దిస్ జస్ట్ ఎ హైప్? ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీ కెరీర్ గురించి మీరు ఆలోచించే విధానం మారిపోతుంది. ట్రస్ట్ మీ. ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏంటో మాట్లాడుకుందాం. మన అందరం చాట్ జీపీటీ వాడుతున్నాం, సూపర్ వర్క్ చేస్తుంది. బట్ ఎప్పుడైనా చాట్ జీపీటీతో అచ్చమైన తెలుగులో లేదా మన లోకల్ స్లాంగ్ లో మాట్లాడారా? ఆర్ ఒక డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ స్కాన్ చేసి ఇది చదువు అని అడిగారా? దానికి మెంటల్ వస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? బికాస్ గ్లోబల్ మోడల్స్ లైక్ GPT-4 అండ్ జెమినై ఆర్ ట్రైన్డ్ ఆన్ వెస్టర్న్ డేటా. వాళ్ళకి న్యూయార్క్ యాక్సెంట్ అర్థమవుతుంది, కానీ నల్గొండ యాక్సెంట్ ఎప్పటికీ అర్థం కాదు. వాళ్ళకి క్లీన్ డిజిటల్ PDF చదవడం వచ్చు, కానీ మన గవర్నమెంట్ ఆఫీస్ లో ఉండే నలిగిపోయిన టీ మరకలు ఉన్న డాక్యుమెంట్స్ ని చదవడం రాదు. ఇండియా ఇస్ chaotic. India is messy, and that is exactly where Google and OpenAI failed, and exactly where Sarvam AI saw an opportunity. వాళ్ళు రియలైజ్ అయింది ఒకటే, మనకి జనరల్ AI అక్కర్లేదు, మనకి సావరిన్ AI కావాలి. మన భాష, మన డేటా మన కంట్రోల్ లోనే ఉండాలి. సో ద బిగ్ క్వశ్చన్ ఇస్, అసలు ఎవరు ఈ సర్వం AI క్రియేటర్స్? సర్వం AI ఏదో కాలేజ్ ప్రాజెక్ట్ అయితే కాదు గైస్. దిస్ ఈస్ సీరియస్ బిజినెస్. ఫౌండెడ్ ఇన్ 2023 బై వివేక్ రాఘవన్ అండ్ ప్రత్యూష్ కుమార్. వీళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళు ఆల్రెడీ AI ఫర్ భారత్ అండ్ నందన్ నిలేకన్ టీమ్ తో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వర్క్ చేసిన వెటరన్స్. వాళ్ళు స్టార్ట్ చేసిన 1 year లోనే $41 million అంటే దగ్గర 340 కోట్లు ఫండింగ్ రైజ్ చేశారు ఫ్రమ్ బిగ్ నేమ్స్ లైక్ లైట్ స్పీడ్ అండ్ ఖోస్లా వెంచర్స్. వై? ఎందుకు అంత మనీ ఇచ్చారు? బికాస్ సర్వం డిడెంట్ వాంట్ టు బిల్డ్ ఎ బెటర్ చాట్ జీపీటీ, దే వాంటెడ్ టు బిల్డ్ ఎ స్మార్టర్ ఇండియన్ AI. వాళ్ళ మెయిన్ ఫోకస్ వాయిస్. బికాస్ ఇండియాలో టైపింగ్ కంటే మాట్లాడడం ఎక్కువ, అండ్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఇంకా పేపర్ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి. స్పీకింగ్ ఆఫ్ స్మార్ట్ మూవ్స్, మీరు మీ కెరీర్ లో స్మార్ట్ మూవ్స్ తీసుకోవాలి అనుకుంటే మేక్ షూర్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. టెక్నాలజీ ఫాస్ట్ గా మారిపోతుంది, అండ్ ఐఎమ్ హియర్ టు మేక్ షూర్ యూ డోంట్ గెట్ లెఫ్ట్ బిహైండ్. జస్ట్ క్లిక్ చేసేయండి, ఇట్ హెల్ప్స్ ఎ లాట్. ఓకే, బ్యాక్ టు ది స్టోరీ. మనీ వచ్చింది, టీమ్ సెట్ అయింది, బట్ గూగుల్ ని ఎలా కొట్టారు? దట్ బ్రింగ్స్ అస్ టు ద సీక్రెట్ వెపన్. హియర్ ఇస్ ద టెక్నికల్ మ్యాజిక్. సర్వం AI 2 మేజర్ బాంబ్స్ డ్రాప్ చేసింది రీసెంట్ గా. వెపన్ 1 వచ్చేసి సర్వం వర్షన్ DI. మీరు ఎప్పుడైనా చూసారా? మన రేషన్ కార్డ్, ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇన్వాయిసెస్ అన్ని టేబుల్స్ లో ఉంటాయి, హ్యాండ్ రైటింగ్ లో ఉంటుంది, మిక్స్డ్ లాంగ్వేజ్, ఇంగ్లీషు, తెలుగు, హిందీ కలిపి ఉంటాయి. గ్లోబల్ మోడల్స్ లైక్ జెమినై 3 Pro, GPT-4 ట్రై టు రీడ్ దిస్. సర్వం వర్షన్ ట్రై టు రీడ్ దిస్. ఇద్దరు కూడా ట్రై చేశారు. రిజల్ట్ ఏంటో తెలుసా? OLM OCR బెంచ్. ఇది ఒక టెస్ట్ అన్నమాట. ఇందులో సర్వం విజన్ అక్యురసీ 84.3% ఉంది. మరి గూగుల్ జెమినై దానికంటే వెనకాల ఉండిపోయింది. టేబుల్స్ అండ్ లేఅవుట్స్ అర్థం చేసుకోవడంలో సర్వం క్రాస్ 93% అక్యురసీ. అర్థమవుతుందా? వరల్డ్స్ బెస్ట్ కంపెనీని ఒక 1 year ఓల్డ్ ఇండియన్ స్టార్ట్అప్ బీట్ చేయగలిగింది. ఎందుకంటే సర్వం ట్రైనింగ్ మొత్తం రియల్ ఇండియన్ డేటా మీద జరిగింది, నాట్ క్లీన్ ఇంటర్నెట్ డేటా. అండ్ సెకండ్ వెపన్ వచ్చేసి బుల్బుల్ V3 ద వాయిస్. ఇదొక క్రేజీ. బుల్బుల్ V3 ఇస్ ఎ టెక్స్ట్ టు స్పీచ్ మోడల్. మనం ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు హలో సార్ హౌ ఆర్ యూ అని క్లియర్ గా మాట్లాడడం. హలో సార్ చెప్పండి, ఐఎమ్ బిజీ, తర్వాత కాల్ చేస్తాను, ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి మాట్లాడతాం. బిగ్ టెక్ AI fails here, but Bulbul V3 excelled here. Even with low quality audio, number counting and Indian names, it have beat global competitors in blind listening test. Wait. Beat చేసింది అంటే గూగుల్ పనికి రాదు అని కాదు, డోంట్ గెట్ మీ రాంగ్. బట్ ఫర్ ఇండియన్ కంటెక్స్ట్ సర్వం ఈస్ ప్రూవింగ్ టు బి సుపీరియర్. మీరు ఎప్పుడైనా AI టూల్స్ వాడి దీనికి లాంగ్వేజ్ సరిగ్గా రాదు అని ఫీల్ అయ్యారా? కామెంట్ సెక్షన్ లో ఎస్ అని పెట్టండి. లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యూ ఫేస్డ్ దిస్ సిచ్యువేషన్. అండ్ ఇక్కడ ఒక పెద్ద లాజిక్ ఉంది. స్టూడెంట్స్ అండ్ డెవలపర్స్ లిసన్ కేర్ఫుల్లీ. గూగుల్ జెమినై అండ్ GPT-4 ఆర్ మ్యాసివ్ మోడల్స్, ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్. వాటిని రన్ చేయాలి అంటే పెద్ద సర్వర్స్ కావాలి, కాస్ట్ పర్ క్వైరీ చాలా ఎక్కువ. సర్వమ్స్ అప్రోచ్ ఈస్ డిఫరెంట్. వాళ్ళు స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ 2 to 3 బిలియన్ పారామీటర్స్ బిల్డ్ చేస్తున్నారు. దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే కాస్ట్ చాలా తక్కువ, స్పీడ్ చాలా
చాలా ఎక్కువ, డిప్లాయబుల్ అంటే మీ ఫోన్ లో లేదా చిన్న సర్వర్స్ లో ఈజీగా రన్ చేయొచ్చు. గూగుల్ ఈజ్ లైక్ హ్యూజ్ ట్యాంక్, పవర్ఫుల్ బట్ కెనాట్ గో ఇన్ టు నారో స్ట్రీట్స్. సర్వం ఈజ్ లైక్ స్విగ్గీ డెలివరీ బైక్, ఫాస్ట్, ఎఫిషియంట్ అండ్ నోస్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్. అందుకే ఇండియన్ బిజినెసెస్ అండ్ గవర్నమెంట్ ఆర్ లుకింగ్ ఎట్ సర్వం. ఇమాజిన్ గవర్నమెంట్ స్కీమ్స్ కాలింగ్ యూ ఇన్ యువర్ dialect to explain benefits. Imagine banks scanning your handwritten loans application in seconds using Sarvam Vision. That represents a massive market shift. అంత బాగుంది కదా, ఇండియన్ స్టార్ట్అప్ గెలిచింది, మన హ్యాపీ. బట్ ఇక్కడ ఒక పెద్ద రిస్క్ ఉంది. ఈ టెక్నాలజీ వల్ల జాబ్స్ పోతాయా లేదా కొత్త ఆపర్చునిటీస్ వస్తాయా? అసలు మనల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి? లెట్స్ టాక్ రియాలిటీ. సర్వం ఏ సక్సెస్ అయింది అంటే రేపు మార్నింగ్ ఇండియన్ బీపీఓస్, డేటా ఎంట్రీ జాబ్స్, కస్టమర్ జాబ్స్ అన్ని పోతాయని కాదు, కానీ అందులో హ్యూజ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. If an AI like Bulbul V3 can speak fluently in 10 languages, call center jobs danger లో ఉన్నట్టే కదా. If Sarvam Vision can read documents 93% accurately, data entry operators అవసరం తగ్గినట్లే కదా. Yes, boring repetitive jobs will die faster than you think. మీరు కెరీర్ గ్యాప్ లో ఉన్న స్టూడెంట్స్ అయినా, if you are aiming for basic typing or calling jobs, be careful. కానీ ఇక్కడ సిల్వర్ లైనింగ్ ఉంది. Sarvam is building the platform. They need people to build applications on top of it. We need developers who know how to integrate these Indian APIs. We need voice AI designers. We need local data curators. Sovereign AI అంటే మనం మన కోసం బిల్డ్ చేసుకోవడం. This creates high value jobs for engineers and creative thinkers right here in India. ఇలాంటి ఇన్ డెప్త్ టెక్ అనాలిసిస్ అండ్ కెరీర్ గైడెన్స్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనం 1 మిలియన్ రీచ్ అవ్వాలి. సర్వం AI స్టోరీ మనకి ఒకటే చెప్తుంది, స్కేల్ డజంట్ మ్యాటర్, కంటెక్స్ట్ మ్యాటర్స్. గూగుల్ ఎంత పెద్ద కంపెనీ అయినా మన లోకల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మన దగ్గర నుంచి వచ్చిన సొల్యూషనే బెస్ట్ గా పనిచేస్తుంది. డోంట్ బి స్కేర్డ్ ఆఫ్ AI, బీ క్యూరియస్. సర్వం AI గూగుల్ ని ఎలా బీట్ చేసిందో మీరు కూడా మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుని కాంపిటీషన్ ని బీట్ చేయాలి. స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ LLMs. స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ దీస్ టూల్స్. డోంట్ జస్ట్ వాచ్ ద రెవల్యూషన్, బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.